నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. తెలంగాణ రాష్ట్రంలో కొందరు బ్యూరోక్రాట్లు తమ హోదాను మర్చిపోతున్నారు. పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. ఏ స్థాయిలో ఉన్నామో, ఏ పొజిషన్లలో కూర్చున్నామో అన్న సోయి లేకుండా అధికార పార్టీ సేవల్లో తరిస్తున్నారు. అఖిల భారత సర్వీస్ అధికారులు అఖిల భారత కాంగ్రెస్ సేవల అధికారులుగా మారిపోతున్నారు. ప్రతిరోజు తమ బాస్ సేవల్లో మునిగి తేలుతున్నారు. పార్టీ నేతలను మించి కాంగ్రెస్ ఎజెండాను మోస్తున్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. బహిరంగ సభల్లో వేదికలు ఎక్కితే నీళ్లు తాగినంత సులువుగా అబద్ధాలు చెప్పేస్తున్నారు. చివరకు హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. కోర్టు ధిక్కరణలకు పాల్పడుతూ న్యాయస్థానం ఆగ్రహానికి గురవుతున్నారు. మొన్న మధ్య హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇప్పుడు తాజాగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కేసులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. చివరకు పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే, ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాను విచారించాలంటే అరెస్ట్ చేసి తీసుకురావాలంటూ హైకోర్టు నిప్పులు చెరిగింది. అంటే ఒక ఐఏఎస్ అధికారిని అరెస్ట్ చేసి తీసుకురావాలని న్యాయస్థానం చెప్పడం అంటే అది ఎవరి వైఫల్యం? రేవంత్ సర్కారు చేతగానితనం కాదా? ఒక నేరగాడు పాలకుడైతే యంత్రాంగం అంతా కోర్టు బోనులో దోషిగా నిలబడాల్సి రాదా? మన రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే కాదా? దీనిపై ఇన్డెప్త్ అనాలిసిసే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కోర్టు ధిక్కారం, సర్కారు దురహంకారం అన్నట్టుగా సాగుతుంది తెలంగాణ పాలన. అవును, ఈ మాట అనడం కాస్త ఇబ్బందికరమే అయినా రేవంత్ నియంతృత్వ పాలనను చూస్తుంటే అనక తప్పడం లేదు. గుంపు మేస్త్రి హిట్లర్ స్వామ్యంపై కోర్టులు సమ్మెట పోటు పొడుస్తున్నా మార్పు రాకపోవడం దురదృష్టకరం. మొన్న మధ్య హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తక్షణమే పదవి నుంచి తప్పించాలని హైకోర్టు హుకుం జారీ చేయడం, తాజాగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేసి హాజరుపరచాలని ఆదేశించడం అంటే దాన్ని ఎలా చూడాలి? తెలంగాణలో అసలు పాలన ఉందా, పాడు పడిపోయిందా అన్న అనుమానాలు కలగడం లేదా? ఒక ఐఏఎస్ అధికారిని అరెస్టు చేసి తీసుకురమని హైకోర్టు చెప్పడం అంటే అది ఎవరి ఫెయిల్యూర్, ఎవరి చేతగానితనం? లెట్స్ వాచ్ దిస్. నియంతృత్వ పాలనపై కోర్టుల సమ్మెట పోటు. చేతగాని అసమర్థ పాలనలో అధికారులు బలవుతున్నారా? అధికారులను పావులు చేస్తున్న గుంపు మేస్త్రి దురహంకారం. మొన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ను పీకేయాలని హుకుం. తాజాగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాపై ఆగ్రహం. అరెస్టు చేసి తీసుకురావాలని చెప్పడం సర్కారు చేతగానితనం కాదా? రేవంత్ ప్రమేయం లేదంటే సర్కారు ఫెయిల్ అయినట్టే కదా? హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియా న్యాయస్థానం ముందు విచారణకు హాజరయ్యారు. కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులను హైకోర్టుకు పిలిపించడం తమకు బాధగానే ఉందన్నారాయన. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాపై ఎన్నో కోర్టు ధిక్కరణ పిటిషన్లున్నాయంటూనే ఆ పిటిషన్లలో శిక్ష విధిస్తే జీవితకాలం ఆయన జైల్లోనే ఉండాల్సి వస్తుందంటూ ఘాటుగా హెచ్చరించారు. ప్రభుత్వ తప్పుల వల్ల అధికారులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎదుర్కోవాల్సి వస్తోందని జస్టిస్ తేల్చి చెప్పారు. మొన్న ఐపీఎస్ అధికారి హైడ్రా రంగనాథ్, తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కోర్టు ఉత్తర్వులు ధిక్కరిస్తే ఎంతటి వారైనా న్యాయ పోరాటం చేయాల్సిందేనని తెలిసిపోయింది. కోర్టు ముందు మోకరిల్లాల్సిందేనని అర్థమైపోయింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి కూల్చివేతలకు పాల్పడిన హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కోర్టును లెక్క చేయని సీనియర్ అధికారి హైడ్రా కమిషనర్గా సమర్థుడు కాడని తీర్పునిచ్చింది. ఆయన స్థానంలో మరో సీనియర్ అధికారిని నియమించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.
ఒక రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇంతటి తీవ్రమైన ఉత్తర్వులిచ్చిందంటే హైకోర్టు ఎంత తీవ్ర ఆగ్రహంతో ఉందో అర్థమవుతుంది. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ రంగనాథ్కు న్యాయస్థానాలంటే లెక్కలేదని అభిప్రాయపడిందంటే అది ఎవరి చేతగానితనం, ఎవరి అహంకారానికి నిదర్శనం? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటగాగుతూ ధర్మాసనాల తీర్పును లెక్క చేయని దురహంకారం ఎవరిదని అనుకోవాలి? హైడ్రా తీరుపై హైకోర్టులలో నిత్యం పదుల సంఖ్యలో పిటిషన్లు రావడం, కోర్టు తీర్పులను లెక్క చేయకపోవడం ఒక అలవాటుగా మారిన దుస్సాహం ఎవరిది? అలా చేస్తే, కోర్టు ధిక్కరణకు పాల్పడితే ఊతలు లెక్కించాల్సిన పరిస్థితిపై అడ్వకేట్ జనరల్ క్షమాపణలు చెప్పడం అంటే అది ఎవరి పాపం అనుకోవాలి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలతో జైలు శిక్ష నుంచి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చిందేమో కానీ హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తప్పుకోవడం అంటే దానికి ఎవరి అసమర్థతను లెక్కలోకి తీసుకోవాలి? హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ప్రభుత్వ తీర్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుండొచ్చేమో గాని ఇంతటి దురవస్థ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏనాడైనా చూశామా మనం? కోర్టు తీర్పును శిరసావహించాల్సిన ప్రభుత్వం వారాలు గడుస్తున్నా ఎలాంటి నిర్ణయం వెల్లడించకపోవడం మరోసారి కోర్టు తీర్పును ఉల్లంఘించడం కాకుండా ఎలా అవుతుంది? హైడ్రా కమిషనర్ కమ్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ వ్యవహార శైలే ఇలా ఉంటే, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాది మరో విచిత్రం. కంటోన్మెంట్ బోర్డుకు 33,42,00,000 విడుదల చేయాలని 2024లో హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. 2 ఏళ్లు కావస్తున్నా అది ఇంకా అమలు కాలేదు. దీనిపై కంటోన్మెంట్ బోర్డుకు చెందిన సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు కూడా చూసినన్ని రోజులు ఎదురు చూసింది, కానీ ఫలితం లేకపోయింది. నేరుగా విచారణకు హాజరు కావాలని తీర్పునిచ్చింది. అయినా సందీప్ కుమార్ సుల్తానియా పట్టించుకోలేదు. 2 సార్లు కోర్టు తీర్పును ఉల్లంఘించారు. దీనిపైనే హైకోర్టుకు చిర్రెత్తుకొచ్చింది. ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాను బెయిలబుల్ వారెంట్పై 5,000 పూచికత్తుతో కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. అప్పుడు కానీ ప్రభుత్వానికి తెలివి రాలేదు. సందీప్ కుమార్ సుల్తానియా హైకోర్టు ముందు నేరుగా విచారణకు హాజరవ్వక తప్పలేదు. ఈ సందర్భంగానే హైకోర్టు జస్టిస్ నగేష్ భీమపాక కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ అధికారులను కోర్టుకు పిలిపించడం బాధాకరమే అయినా తప్పడం లేదని వ్యాఖ్యానించారు. అయినా హైకోర్టు తీర్పు ఉల్లంఘిస్తే శిక్ష ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. కోర్టు ధిక్కరణ కేసుల్లో శిక్ష విధిస్తే సందీప్ కుమార్ సుల్తానియా జీవితాంతం జైల్లో మగ్గాల్సిందేనని ఘాటుగా మందలించారు. ప్రభుత్వాలకు తలొగ్గి అధికార దుర్వినియోగం చేస్తే శిక్ష తప్పదన్న విషయం ఒకటి హైడ్రా కేసులో స్పష్టం కాగా, కంటోన్మెంట్ బోర్డుకు నిధుల విడుదలలో కూడా మరోసారి తేలిపోయింది. ఐఏఎస్ అంటే అర్థం ఏంటి? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. కానీ తెలంగాణలో కొందరు అధికారుల తీరు చూస్తే ఇండియన్ అలీజియన్స్ సర్వీస్లా మారిపోయింది. కొందరు బ్యూరోక్రాట్ల వ్యవహార శైలి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించాల్సిన అధికారులు అధికారానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార కుర్చీపై కూర్చోవాల్సింది పోయి అధికార పార్టీ భుజాలపై కూర్చుంటే రాజ్యాంగమే ప్రమాదంలో పడుతుందన్న హెచ్చరికలు పంపుతుంది. ఫైళ్లపై సంతకం చేయాల్సిన చేతులు రాజకీయాలకు చప్పట్లు కొడితే పరిస్థితి ఏంటి? అది ప్రజాస్వామ్యానికి చెల్లించే భారీ మూల్యం కాదా? అఖిల భారత సర్వీస్ సీట్లో కూర్చున్న అధికారులు ఎవరైనా నిష్పక్షపాతంగా ఉండాలి. రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. అంతేకాని అధికార పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపిస్తే ఎలా? ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తే ఎలా? రాజకీయ నాయకులను మించిన స్థాయిలో ప్రతిపక్షాలపై వ్యాఖ్యలు చేస్తే ఎలా? ఇదే తెలంగాణలో వివాదంగా మారుతుంది. ఇటీవల జరిగిన పరిణామాలే ఇలాంటి విమర్శలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారం, ఆ తర్వాత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కేసులో హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి అధికార యంత్రాంగంపై పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ప్రభుత్వం పట్ల చూపించే విధేయత ఒకటి, పార్టీకి విధేయత మరొకటి ఉంటుంది.
ఈ రెండింటి మధ్య గీత చెరిగిపోతే రాజ్యాంగమే బలహీనపడుతుందని చెప్పడానికి ఈ 2 ఉదాహరణలు చాలు. తమ ఆదేశాలను సైతం పట్టించుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించడం, న్యాయస్థానం తీర్పులనే ధిక్కరిస్తారా అంటూ చివాట్లు పెట్టడం, చివరకు విచారణకు హాజరు కావాలంటే అరెస్టు చేసి తీసుకురావాలనే స్థాయిలో స్పందించడం ఇదంతా అసాధారణ పరిణామం. తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్న వ్యవహారం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనా రాహిత్యంతో, అనుభవం లేమితో ఈరోజు రాష్ట్ర అత్యున్నతమైనటువంటి హైకోర్టులో ప్రతిరోజు అఖిల భారత సర్వీసులైనటువంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు తీవ్రమైనటువంటి అవమానాలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను, ఉదంతాలను చూస్తూ ఉన్నాం. మొన్న హైడ్రా కమిషనర్ను అరెస్టు చేయించాలి, అవసరమైతే సైన్యాన్ని పెట్టి నిన్ను అరెస్టు చేపిస్తామని హైకోర్టు హెచ్చరించింది. నిన్న ఆర్థిక శాఖ కార్యదర్శి అయినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా వారిని ఈరోజు ఉదయం 10:30 లోపు అరెస్టు చేసి తీసుకురామని హైదరాబాద్ సిపికి ఆదేశాలు జారీ చేసిందంటే ఈ రాష్ట్రంలో పరిపాలన తిరోగమనం వైపు వెళ్తూ ఉందా, పురోగమనం వైపు వెళ్తూ ఉందో అర్థం చేసుకోవాల్సింది. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీ యొక్క పిచ్చి ఆలోచనల వల్ల, మీరు ఏదైతే మీ యొక్క టార్గెటెడ్గా చేసినటువంటి యొక్క పరిపాలన వల్ల ఈరోజు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడతా ఉన్నారు మీరు. అంతేకాకుండా ప్రభుత్వానికి వెన్నెముకైనటువంటి అఖిల భారత సర్వీస్ అధికారులను కూడా జైళ్ళకు పంపించేటువంటి పరిస్థితిని మీరు తీసుకొస్తా ఉన్నారంటే మీ యొక్క అనుభవం లేని తనం ఏ రకంగా అనిపిస్తూ ఉందో అర్థమవుతా ఉంది. ఐఏఎస్ అధికారులు ఎవరైనా కోర్టు ముందు నిలబడాల్సిన పరిస్థితి వస్తే అది వ్యక్తిగత వైఫల్యం కానే కాదు, పూర్తిగా పాలనా వ్యవస్థ లోపం. అధికారుల బాధ్యత రాజ్యాంగానికి అంకితం చేయాల్సింది పోయి అధికార పార్టీ తమ కనుసన్నల్లో ఉంచుకోవాలనుకున్న ఒక దుర్మార్గం. అధికార యంత్రాంగం ప్రజాస్వామ్యంలో రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిందే. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ రాజ్యాంగం శాశ్వతం. అధికార పార్టీకి సేవ చేసిన అధికారిని చరిత్ర మరిచిపోవచ్చు, కానీ రాజ్యాంగాన్ని విస్మరించిన అధికారిని న్యాయస్థానం ఎప్పటికీ మరిచిపోదు. అందుకు ఉదాహరణే రంగనాథ్, సుల్తానియా ఉదంతాలు. అధికారి హోదా గొప్పదే, కానీ ఆ హోదాకు గౌరవం తెచ్చేది కుర్చీ కాదు, రాజ్యాంగం పట్ల చూపించే విధేయత. ప్రభుత్వాలు మారతాయి, కానీ రాజ్యాంగం మారదన్న సత్యాన్ని గ్రహిస్తే ఇలాంటి పొరపాటు జరగవు. రాజకీయ నాయకులు అధికారంలోకి వస్తారు, వెళ్తారు, కానీ బ్యూరోక్రాట్ మాత్రం రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. ఆ గీత దాటితే కోర్టు గడపే చివరి గమ్యమవుతుందని ఐఏఎస్ అధికారులు రంగనాథ్, సందీప్ కుమార్ సుల్తానియా విషయంలో మరోసారి క్లియర్ గా తెలిసిపోయినట్లయింది. రేవంత్ రెడ్డి గారు, మీ యొక్క ఒంటెద్దు పోకడల వల్ల, మీ యొక్క మూర్ఖపు ఆలోచన వల్ల ఈరోజు అఖిల భారత సర్వీస్ అధికారులు, రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు ఇంతమందిని ఇబ్బంది పెడుతూ చేయడం కరెక్ట్ కాదు. అంతేకాకుండా మీరు అఖిల భారత సర్వీస్ అధికారులు కూడా మీరు మీ యొక్క విధులని సక్రమంగా నిర్వర్తించండి. అంతే తప్ప ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి పనులకు హుజూర్ కొడితే ఈ రకమైనటువంటి ఫలితాలే వస్తాయి. కాబట్టి రాష్ట్ర హైకోర్టు ఈరోజు ఇంత పెద్ద తీర్పు ఇచ్చిందంటే ఇది తెలంగాణకు అవమానకరం. ఈ దేశంలో తెలంగాణను ఈరోజు తల వంచుకునే విధంగా చేస్తూ ఉన్నట్టు. కాబట్టి ఇది అఖిల భారత సర్వీస్ అధికారులు కూడా మీరు అధికారం వరకు శాశ్వతం కాదు, మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి. మీకున్నటువంటి బిజినెస్ రూల్స్ ప్రకారంగా మీరు పరిపాలనని ముందుకు తీసుకెళ్ళండి. కానీ మీరు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేస్తే ఈ రకమైనటువంటి ఫలితాలే మీకు వస్తాయి. ఖచ్చితంగా అందరూ ఎవరెవరు తప్పులు చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా జైళ్ళకు వెళ్ళేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉన్నది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని ఈ సందర్భంగా అధికారులకు నేను సూచిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మకండి. అయిపోయింది, 3 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం పని అయిపోయింది. ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళేది లేదు. మీరు తప్పులు చేస్తే, ఈ ప్రభుత్వ పెద్దల మాటలు విని తప్పులు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చట్ట ప్రకారంగా శిక్ష అనుభవించక తప్పదు. అధికారి చేతిలో ఉండాల్సింది రాజ్యాంగం, చేతల్లో ఉండాల్సింది చట్టం, నిర్ణయాల్లో ఉండాల్సిందే నిష్పాక్షికత. కానీ తెలంగాణలో ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు కొందరు బ్యూరోక్రాట్ల ప్రాథమిక సూత్రాలపై చర్చకు దారితీస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని అమలు చేయడం అధికారుల బాధ్యత. అంతేకాని అధికార పార్టీ రాజకీయ వాదనలకు తామే జవాబుదారీ అన్నట్టుగా మారడం మాత్రం బాధ్యత కాదు. సివిల్ సర్వీస్ కు వెన్నెముక నిష్పక్షపాతంగా ఉండడం. ఆ వెన్నెముక వంగితే పరిపాలన మొత్తం కుంటుపడుతుంది. ఈ పచ్చి నిజాన్ని కాంగ్రెస్ పాలకులు విస్మరిస్తున్నారు. తమ స్వార్థానికి బ్యూరోక్రాట్ల మెడపై కత్తి పెడుతున్నారు.
అన్యాయంగా బలి చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారం, ఆ తర్వాత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కేసులో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర పరిపాలనా వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన యంత్రాంగమే న్యాయస్థానం ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడం వరకు అధికారుల పాత్ర ఉండొచ్చు, కానీ రాజకీయ వేదికలపై ప్రత్యర్థులను విమర్శించడం, ప్రభుత్వ వైఫల్యాలపై రాజకీయ సమాధానాలు చెప్పడం ప్రజాస్వామ్యంలో సివిల్ సర్వీస్ సాంప్రదాయాలకు అనుగుణమేనా? రాజకీయ నాయకుడు ఓట్ల కోసం మాట్లాడతాడు, అధికారి చట్టం కోసం మాట్లాడాలి. ఈ రెండింటి మధ్య రేఖ చెరిగిపోతే ప్రజాస్వామ్య సమతుల్యత సంపూర్ణంగా దెబ్బతింటుంది. ఇద్దరు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారులపైన హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం, కోర్టు ధిక్కరణ అంశాలు ప్రస్తావనకు రావడం, విచారణకు హాజరు కావాలంటే కఠిన చర్యలు అవసరమనే స్థాయిలో వ్యాఖ్యలు రావడం రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు హెచ్చరికగానే చూడాలి. ఒక అధికారి తన నిర్ణయాలను చట్టం ఆధారంగా తీసుకుంటున్నాడా, లేక అధికార కేంద్రాల అభిరుచికి అనుగుణంగా తీసుకుంటున్నాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందేహం ప్రజల్లో కలిగితే నష్టమయ్యేది ఒక వ్యక్తికి కాదు, మొత్తం పరిపాలనా వ్యవస్థ విశ్వసనీయతకే. బ్యూరోక్రసీకి ఉన్న అతిపెద్ద బలం రాజకీయ తటస్థత. అధికార పార్టీతో కలిసి నడవడం కాదు, చట్టంతో కలిసి నిలబడడమే సివిల్ సర్వెంట్ గొప్పతనం. రాజ్యాంగమా, రాజకీయమా? తెలంగాణలో ఇలాంటి ఆలోచనతో ఉన్న కొందరు బ్యూరోక్రాట్ల గురించే సర్వత్రా చర్చ జరుగుతుంది. ఐఏఎస్ అధికారులు ప్రభుత్వానికి సేవ చేస్తున్నారా, లేక అధికార పార్టీకి సేవ చేస్తున్నారా అనే భావన ప్రజల్లో సుస్పష్టంగా ఉంది. ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ప్రజలు, ఆ అధికారాన్ని చట్టబద్ధంగా అమలు చేయాల్సిన బాధ్యత బ్యూరోక్రాట్లది. కానీ ఆ బాధ్యతే రాజకీయ విధేయతగా మారితే ప్రమాదంలో పడేది ఒక ప్రభుత్వం కాదు, మొత్తం పరిపాలనా వ్యవస్థ. తెలంగాణలో జరుగుతున్నది ఇప్పుడు అదే. ఒక మంత్రి రాజకీయంగా మాట్లాడితే ఆశ్చర్యం లేదు, ఒక ఎమ్మెల్యే ప్రత్యర్థులపై విమర్శలు చేస్తే కొత్తేమీ కాదు. కానీ రాజ్యాంగానికి విధేయతగా ఉంటామని ప్రమాణం చేసిన ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులను మించిన స్థాయిలో మాట్లాడుతుంటే, విమర్శలు చేస్తుంటే, పాలకులను పట్టించుకోకుండా వారి ఆదేశాలను అవధులు దాలుస్తుంటే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఫైళ్లపై సంతకం చేసే కలం రాజకీయ ప్రసంగాలు రాయడం మొదలుపెడితే రాజ్యాంగం మౌనంగా చూస్తూ ఊరుకుంటుందా? హైడ్రా కమిషనర్ రంగనాథ్, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా విషయంలో జరిగిన కొన్ని పరిణామాలు ఇదే చర్చకు కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వ్యవహారంలో హైకోర్టు వ్యక్తం చేసిన తీవ్ర అసంతృప్తి సమస్త బ్యూరోక్రాట్ల వ్యవహార శైలిని ప్రమాదంలోకి నెట్టేసినంత పనిచేసింది. హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తులపై వచ్చినవే కాదు, యావత్ పరిపాలనా వ్యవస్థకు ఇచ్చిన హెచ్చరిక లాంటివేగానే చూడాలి. కోర్టు ఆదేశాలు అమలు చేయాల్సిన యంత్రాంగమే కోర్టు ధిక్కరణ ఆరోపణలతో నిలబడాల్సి వచ్చిందంటే అదేమంత చిన్న విషయమేమీ కాదు. చట్టాన్ని అమలు చేసే చేతులే చట్టం ముందు వివరణ ఇవ్వాల్సి వస్తే ఆ వ్యవస్థలో ఎక్కడో ఒక చోట సమతుల్యత దెబ్బతిన్నట్టే కదా. కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తే అది కేవలం ఒక అధికారిపై వ్యాఖ్యగానే చూడాలా? కాదు, ఆ అధికారిని అక్కడికి తీసుకొచ్చిన పరిపాలనా సంస్కృతిపైనే అన్న విషయాన్ని అర్థం చేసుకోలేని అసమర్థతగానే భావించాలి. ఒక అధికారి, అది ఎవరైనా కానివ్వండి, ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాడా, లేక రాజకీయ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాడా? చట్టం చెప్పిందా, లేక అధికారం చెప్పిందా? ఫైల్ మాట్లాడిందా, లేక పార్టీ మాట్లాడిందా? రాజకీయ నాయకుడు పార్టీ కోసం పోరాడతాడే కానీ అధికారి రాజ్యాంగం కోసం నిలబడాలన్న సోయి లేకుంటే ఎలా? మంత్రి తప్పు చేస్తే రాజకీయంగా విమర్శలుస్తాయి, అధికారి చట్టాన్ని విస్మరిస్తే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుందని చెప్పడానికి తాజా ఉదంతమే బెస్ట్ ఎగ్జాంపుల్. కుర్చీని కాపాడుకోవడం కోసం రాజ్యాంగాన్ని పక్కన పెడితే ఒకరోజు అదే కుర్చీ కోర్టు బోనులో నిలబడే పరిస్థితి తీసుకువస్తుందని ఈ అంశం నిరూపించింది. ప్రభుత్వానికి విధేయత పరిపాలనా బాధ్యత, కానీ పార్టీకి విధేయత పరిపాలనా ధర్మం కాదు.
రాజకీయాల ముందు వంగిన అధికారి కొంతకాలం ప్రశంసలు పొందవచ్చు, కానీ చరిత్రలో నిలిచేది రాజకీయ విధేయత కాదు, రాజ్యాంగ విధేయత మాత్రమే. రాజకీయ అధికారం తాత్కాలికం, రాజ్యాంగ బాధ్యత శాశ్వతం. ఒక అధికారి రాజకీయంగా కనిపిస్తే ప్రజలు కేవలం ఆ అధికారిపైనే అనుమానపడరు, మొత్తం పరిపాలనా వ్యవస్థ నిష్పాక్షికతపైనే సందేహం వ్యక్తం చేస్తారు. రేపు ప్రభుత్వం మారితే అదే అధికారి కొత్త ప్రభుత్వానికి కూడా పనిచేయాలి. అందుకే బ్యూరోక్రసీకి రాజకీయ రంగు అంటకుండా జాగ్రత్త పడాలి. హైడ్రా కమిషనర్ రంగనాథే అయినా తాజాగా సందీప్ కుమార్ సుల్తానియా విషయంలో కానీ కోర్టు వ్యాఖ్యలను ఇలాగే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. న్యాయస్థానం కఠిన వ్యాఖ్యలు చేస్తే అది కేవలం ఒక వ్యక్తికి ఇచ్చిన హెచ్చరికగానే భావించాల్సి వస్తుంది. వ్యవస్థలోని ప్రతి అధికారికి పంపిన సందేశమనే అనుకోవాలి. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానమే. హోదా పెద్దదే కావచ్చు, కానీ రాజ్యాంగం అంతకంటే పెద్దదన్న నిజాన్ని తేటతెల్లం చేసింది. కోర్టు గడప దాటిన తర్వాత హోదాలు మాట్లాడలేవు, కేవలం చట్టం ఒక్కటే మాట్లాడుతుంది. ప్రభుత్వానికి సేవ చేయడం బ్యూరోక్రాట్ల విధి, రాజ్యాంగానికి సేవ చేయడం ధర్మం. విధి కోసం ధర్మాన్ని త్యాగం చేస్తే ప్రజాస్వామ్యానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఐఏఎస్ అంటే దేశంలో అత్యంత బాధ్యతాయుతమైన సర్వీస్. ఈ హోదా ఒక ప్రభుత్వానికి కాదు, ఒక ముఖ్యమంత్రికి కాదు, ఒక పార్టీకి కాదు, దేశ రాజ్యాంగానిది. ఒక రాజకీయ నాయకుడికి అధికారం ప్రజలు ఇస్తారు, కానీ ఒక అధికారికి అధికారం రాజ్యాంగం కట్టబెడుతుంది. ఆ రాజ్యాంగం కంటే ప్రభుత్వం పెద్దదని భావించిన రోజు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుంది. ఇద్దరు బ్యూరోక్రాట్లపై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని కుండబద్దలు కొడుతున్నాయి. బ్యూరోక్రసీ ఎటు వెళ్తుందనే చర్చకు కారణమవుతున్నాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన యంత్రాంగమే చట్టం ముందు ఇలా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తే అది వ్యక్తిగత సమస్య కానే కాదు, వ్యవస్థకు ఘాటు హెచ్చరికను పంపించినట్టు. రాజ్యాంగం కంటే ఏ కుర్చీ పెద్దది కాదు, న్యాయస్థానం కంటే ఏ హోదా పెద్దది కాదు, ప్రజల విశ్వాసం కంటే విలువైనది ఏ అధికారం కాదు. చరిత్ర చెప్పేది, ఇంతకుముందు చెప్పింది, భవిష్యత్తులో చెప్పబోయేది కూడా ఇదే. ఇది ఇవాల్టి ట్రెండింగ్ను. నమస్తే.